వ్యాసదేవుడు ధర్మాద చతుర్విధ ఫలపురుషార్థాలను ఎంత వివరంగా ఇతర సాహిత్యాల్లో వర్ణించారో అంత సులువుగా వాసుదేవుని మహిమల గురించి వర్ణించలేదు. అదే ఆయన మనస్తాపానికి కారణమని గురువైన నారదముని ద్వారా వ్యాసుడు తెలుసుకున్నాడు. కనుక భవబంధ విముక్తి కొరకు కృష్ణలీలా కథలను వర్ణించమని వ్యాసుదేవునికి నారదుడు చెప్పాడు. అందుకే ఆ మహానుభావుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీమద్ భాగవత రచనను ఆరంభించాడు. అవతారాలు 10 అనే విషయం ప్రజల హృదయాల్లో లోతుగా నాటుకుని పోయింది. వాటికే దశావతారాలు అని పేరు కూడా వచ్చింది. అవతారం యొక్క ముఖ్య ప్రయోజనము సాధు రక్షణము, దుష్ట శిక్షణము, సత్ఫలితంగా లీలోదయం జరిగింది. ఇక ఆ భగవంతుని అవతార విషయంలో శ్రీమద్ భాగవత కథనం ఏమిటో, అవతారాల క్రమం ఏమిటో, అవి ఏ యుగాల్లో జరిగాయి, వాటి ప్రయోజనం ఏమిటి అనేది ప్రస్తుతం చూద్దాం. ఆవిర్భవించిన అవతారం యొక్క పూర్తి కథను కాకుండా ఆ అవతారం యొక్క ముఖ్య కారణము, పేరును మాత్రమే ఈ కథలో మనం ప్రస్తావిస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ భగవంతుడి యొక్క తొలి అవతారము సనక సనందన సనాతన సనత్కుమారుడు. వారు బ్రహ్మ మానసపుత్రులుగా జన్మించారు. ప్రజోత్పత్తి చేయమని బ్రహ్మదేవుడు చెప్పినప్పటికీ వారు నిరాకరించి సదా 5 ఏండ్ల బాలీ వ్యవస్థలోని నిలిచిపోయి కఠోరమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించారు. వారు స్థాపించిన సాంప్రదాయానికే కుమార సాంప్రదాయం అని పేరు. భగవంతుని యొక్క 2వ అవతారము యజ్ఞ వరాహ అవతారము. ఇది భూమి యొక్క క్షేమం కొరకు ఆవిర్భవించిన అవతారము. బ్రహ్మదేవుని నాసిక నుండి అంగుష్ట మాత్ర రూపంలో అవతరించిన యజ్ఞ వరాహమూర్తి క్షణములోనే ఆకాశమంత ఎత్తు ఎదిగి జీవుల కొరకు ఈ భూమిని రసాతలము నుండి ఉద్ధరించాడు. భూమిని ధరణి అని కూడా అంటారు. ధరణిని మూసిన భగవానుడు కనుక మహిధరునిగా ప్రసిద్ధి చెందాడు. భగవానుడు ఈ వరాహమూర్తి అవతారంగా 2 సార్లు ఆవిర్భవించాడు. మొదటిది స్వయంభూ మనువు కాలంలో ఒకసారి, రెండోది చాక్షువ మన్వంతర కాలంలో ఒకసారి. భగవానుడు 3వ అవతారంగా నారదమునిగా ఆవిర్భవించాడు. భక్తి యోగ ప్రచారానికి నారదముని పెట్టింది పేరు. నారదముని లేని భగవల్లీలయే లేదు. భగవల్లీలను రక్తి కట్టించడంలో ఆయన శ్రేష్ఠుడు. ప్రహ్లాద ధ్రువాది భక్తులను తయారు చేసింది నారదుడే. ఆయన శాపం ఇచ్చినా అది పరమ శ్రేయస్సుకేనని నలకుబేర మణిగిరుల కథ తెలుపుతుంది. నారదుడే భక్తి యోగ శాస్త్రమైన నారద భక్తి సూత్రాలను రచించాడు. నారదుడి యొక్క జన్మ రహస్యం గురించి పూర్తిగా తెలుసుకునడానికి మన ఛానల్లోనే నారదుని యొక్క జన్మ వృత్తాంతం అనే వీడియోను చూడడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 4వ అవతారం భగవానుడు ధర్మనుడు అనే రాజుకు నరనారాయణుననే కవలపుత్రులుగా జన్మించాడు. ఈ అవతారం యొక్క ముఖ్య ప్రయోజనము ఇంద్రియ నిగ్రహానికై కఠోరమైన తపస్సును ఏ విధంగా చేయాలో చూపించడమే. నరనారాయణులు తపస్సు చేస్తున్నప్పుడు వారి తపస్సును భగ్నం చేయడానికి అప్సరసలు వస్తే వారిని చిన్నబుచ్చడానికై నారాయణుడు తన ఉరువు నుండి ఊర్వశిని సృష్టించాడు. సౌందర్యమంతా తన దగ్గరే ఉంటే బాహ్య సౌందర్యానికి ఆ భగవంతుడు ఎందుకు ఆకర్షితుడవుతాడు? 5వ అవతారము కపిల భగవానుడు. ఈ అవతారంలో భగవానుడు సృష్టి తత్వాన్ని, సంఖ్యా జ్ఞానాన్ని అసురు బ్రాహ్మణుకి ఇచ్చాడు. తల్లి అయిన దేవహూతికి ఆత్మోపదేశం చేశాడు. అత్రి మహర్షి తనయుడిగా భగవానుడు 6వ అవతారము. త్రిమూర్తులను పుత్రులుగా కోరిన అత్రి మహర్షి భార్య అనసూయను అనుగ్రహించడానికి భగవానుడే దత్తాత్రేయుని రూపంలో అవతరించాడు. ఈ అవతారంలో భగవానుడు ఆత్మతత్వాన్ని చక్కగా బోధించాడు. అతడు బోధ కావించిన వారిలో అలార్కుడు, ప్రహ్లాదుడు, యదువు, హయాదులు ప్రముఖులు. 7వ అవతారంలో భగవానుడు రుచి, అకుతి అనే దంపతులకు యజ్ఞునిగా ఆవిర్భవించాడు. యమాది దేవతల సహాయంతో అతడు స్వయంభూ మన్వంతరంలో ఇంద్రుడయ్యాడు. బ్రహ్మాది పదవులు మహోన్నత జీవులకే ఇవ్వబడతాయి. స్వయంభూ మన్వంతరంలో ఇంద్ర పదవిని స్వీకరించడానికి యోగ్యుడైన జీవుడు లభించకపోవడం వలన భగవానుడే ఇంద్ర పదవిని స్వీకరించాల్సి వచ్చింది. యజ్ఞుని రూపంలో అవతరించిన భగవానుడు ఆ విధంగా యమాది పుత్రుడిచే సహకరించబడి లోక పాలనను కొనసాగించాడు. ఈ యజ్ఞావతార లీలల గురించి అష్టమ స్కందంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. నాభి మారుదేవుని దంపతులకు వృషభదేవునిగా భగవానుడు 8వ అవతారంలో ఆవిర్భవించాడు. అన్ని ఆశ్రమాల వారిచే గౌరవించబడినట్టి పూర్వతత్వ మార్గాన్ని అతడు ఈ అవతారంలో చూపించాడు. భరతుడు మొదలగు 100 మంది పుత్రులకు అతడు దివ్యోపదేశం చేశాడు. ధీరులైన వారే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి క్రమంగా సర్వులచే పూజనీయమైన పరమహంస స్థితికి చేరగలరని అతడు స్వయంగా ఆచరించి చూపించాడు. వృషభదేవుని జ్యేష్ఠపుత్రుడు భరతుడు. అతడు పరమ భాగవతుడు. అతడు పాలించిన కాలము నుండి ఈ లోకమునకు భరతవర్షమని పేరు వచ్చింది. కవి, హవి మొదలగు 9 మంది ఇతర కుమారులు రాజ్య పాలనా భారాన్ని స్వీకరించాక భాగవత ధర్మ ప్రచారకులయ్యారు. వారే నవయోగేంద్రులుగా ప్రసిద్ధి చెందారు. వృషభదేవుడు విశ్వమందలి రాజులకు, చక్రవర్తులకు ప్రభువైనప్పటికీ చివరకు అవధూత వేషాన్ని ధరించి దిగంబరునిగా సర్వత్రా సంచరించాడు. ఆ విధంగా అతడు దక్షిణ భారతదేశంలోని కొంక, వేంక, కటక దేశాలు తిరిగాడు. ఆ సమయంలోనే అర్హతుడు అనే రాజు అతని కర్మలను విని అతని అనుసరిస్తూ ఒక కొత్త ధర్మ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పాపమయమైన కలియుగాన్ని అదునుగా తీసుకుని ఆ రాజు వేద నియమాలను వదిలివేసి వేద విరుద్ధమగు కొత్త ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. జైన ధర్మానికి అదే ఆరంభము.
ఆ విధంగా నాస్తిక విధానాన్ని పలు ఇతర ధర్మాలు అనుసరించాయి. ఈ వృషభదేవుని లీల పంచమ స్కందంలో పూర్తిగా వివరించబడి ఉంటుంది. ఋషులచే ప్రార్థించబడిన వాడైన భగవానుడు 9వ అవతారంలో పృథు మహారాజుగా ఆవిర్భవించాడు. పృథువు తండ్రి వేణుడు. వేణురాజు పరమ దుర్మార్గుడు కావడం వలన ఋషులు తమ ధిక్కారంతో అతను సంహరించారు. వేణుని తల్లి తన పుత్రుడు మరణించిన కారణంగా దుఃఖించి రసాయనాలను ఉపయోగించి వాని మృతదేహాన్ని భద్రపరిచింది. ఇంతలో రాజు లేకపోవడం వలన దేశంలో శాంతి భద్రతలు లోపించాయి. దొంగతనాలు, వంచనలు వంటి వాటితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఋషిగణము వేణుని శరీరంలో ఉరుములను మదించగా ఒక నల్లని మరగుజ్జు ఆవిర్భవించాడు. అతడు తన తండ్రి వేణుని పాప ఫలాన్ని స్వీకరించాడు. తరువాత ఋషులు వేణుని బాహువులను మదించగా ఒక స్త్రీ పురుషులు జంట ఆవిర్భవించింది. ఆ విధంగా ఆవిర్భవించిన పురుషుడే పృథు మహారాజు. అతడు భూమిని గోవుగా చేసి జనులకు కావలసిన సమస్తాన్ని పితుకాడు. పృథువు పాలనకు ముందుగా ధరణిపై నగరాలు, గ్రామాలు, పచ్చిక బయళ్ళు వంటివి చక్కగా ఏర్పాటు చేయబడలేదు. పృథువే తన ధనుర్బాణముల చేత పర్వతాలను పగలకొట్టి భూమిని సమతలం చేశాడు. ఆ విధంగా పృథువు కృప వలనే భూమి సమతలంగా మారింది. తరువాత పృథువు నగరాలకు, గ్రామాలకు చక్కని రూపకల్పన చేసి జనులకు సమస్త సుఖాలను కల్పించాడు. ఈ పృథు మహారాజు లీల చతుర్థ స్కందంలో వస్తుంది. చాక్ష్వ మన్వాంతరం తరువాత సంపూర్ణ జలప్రలయం జరిగినప్పుడు భగవానుడు మృత్యు రూపాన్ని స్వీకరించి వైవస్వమును నౌకలో నింపి కాపాడాడు. ఈ మృత్యావతారం కూడా 2 సార్లు వచ్చింది. స్వయంభూ మన్వంతరంలో హయగ్రీవుడైన దానవుడు బ్రహ్మదేవుని నుండి వేదాలు దొంగలించాలనుకున్నప్పుడు అప్పుడు భగవానుడు మృత్యు రూపం ధరించి వేదాలను కాపాడాడు. రెండోసారి భగవానుడు తన భక్తుడైన సత్యవ్రతుని రక్షణ కొరకు అవతారధారణ చేశాడు. 11వ అవతారము కూర్మ అవతారము. అమృతం గురించి దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారు. అప్పుడు మందర పర్వతాన్ని కవ్వముగా చేసి వాసుకిని కవ్వపు తాడుగా చేసి మదించడానికి సిద్ధపడ్డారు. మొట్టమొదట మందర పర్వతాన్ని తీసుకుని రావడమే వారికి కష్టమైంది. దాని బరువును మొయ్యలేక అందరూ క్షతగాత్రులయ్యారు. అప్పుడు విష్ణువే దానిని గరుడిపై నుంచి తన కృపావీక్షణలతో దేవదానులను బతికించి కార్యాన్ని ముందుకు సాగించాడు. కానీ మందర పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచగానే అది మళ్లీ మునిగిపోయింది. అప్పుడు భగవానుడు తిరిగి కూర్మ రూపం అవతరించి మందర పర్వతాన్ని మోసాడు. ఈ కూర్మ అవతార లీల అష్టమ స్కందంలో పూర్తిగా వివరించబడి ఉంటుంది. 12 ధన్వంతరము, 13 మోహిని అవతారము. క్షీరసాగరం మధించినప్పుడు మొదట ఆలాహలం పుట్టింది. దాని లోక మంగళాకారుడైన శివుడు తాగాడు. విష ప్రభావం వలన శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆ మహనీయుడు నీలకంఠుడయ్యారు. తరువాత ధన్వంతరి అవతారంలో భగవానుడు అమృత కలశాన్ని తీసుకువచ్చాడు. అతడు ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు మరియు భగవానుని అంశాంశ. అసురులు అతని చేతి నుండి అమృత కలశాన్ని అపహరించారు. అది భగవల్లీల మాత్రమే. అప్పుడు భగవానుడు 13వ అవతారమైన మోహిని అవతారాన్ని ఆవిర్భవించాడు. మోహిని అవతారంలో భగవానుడు దానవులను మోహింపజేసి అమృతాన్ని పూర్తిగా దేవతలకే పంచిపెట్టాడు. కానీ రాహు మోసం చేసి అమృతపానం చేసినప్పటికీ అది గొంతు దిగక మునిపే మోహినీమూర్తి తన చక్రంతో వాని శిరస్సును ఖండించింది. ఈ ధన్వంతరి అవతార లీల, మోహిని అవతార లీల అష్టమ స్కందంలో పూర్తిగా వస్తుంది. 14వ అవతారం నరసింహుడు. సగం నరుడు, సగం సింహము. భక్త ప్రహ్లాదుని కాపాడడం కోసమే నరసింహుడిగా ఆవిర్భవించాడు. నరహరి భక్తిలో కలిగే విఘ్నాలను నశింపజేసేవాడే నరసింహుడు. వడ్రంగివాడు వెదురుని చీల్చినట్లుగా నరసింహుడు తన వాడైన గోళతో హిరణ్యకశిపుని దృఢమైన శరీరాన్ని చీల్చివేశాడు. ప్రహ్లాదుడు చెప్పగానే స్తంభంలో నుండి ఆవిర్భవించిన నరసింహుని లీల భాగవతలోని సప్తమ స్కందంలో వస్తుంది. భగవానుని 15వ అవతారము వామనుడు. భగవానుడు అతిథి కశ్యపులకు వామనుగా ఆవిర్భవించాడు. అది శ్రావణ ద్వాదశి రోజు. వామనుడు బలిమహారాజు నుండి 3 అడుగుల నేలను అడిగి సమస్తాన్ని ఆక్రమించాడు. 2 అడుగులతోనే వామనుడు భూమాకాశాలను ఆక్రమించగా 3వ పాదమునకు స్థలము కనబడలేదు. ఆ విధంగా వామనుడు బలిని సుతల లోకానికి పంపివేసి స్వయంగా తానే ఆ లోకానికి రక్షణగా నిలిచాడు. అద్భుతమైన వామన చరితము అష్టమ స్కందంలో వస్తుంది. 16వ అవతారం పరశురాముడు. బ్రాహ్మణులను నిర్లక్ష్యపరిచిన రాజవంశం పట్ల క్రూద్రుడైన అతడు 21 సార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ వంశము నాశనం చేస్తాడు. జమదగ్ని రేణుక సంతానమే పరశురాముడు. భూమిని క్షత్రియ రహితం కావించిన తరువాత అతడు యజ్ఞంతో తన తండ్రిని మళ్లీ బతికించాడు. ఆ విధంగా తిరిగి పునర్జీవం పొందిన జమదగ్ని సప్తర్షి మండలంలో చేరాడు. తరువాత పరశురాముడు మహేంద్ర పర్వతానికి చేరి అక్కడే నివసించాడు. రాబోయే మన్వంతరంలో అతడు వేదజ్ఞాన ప్రచారకుడవుతాడు. తరువాత 17వ అవతారంలో భగవానుడు సత్యవతి పరాశరులకు వ్యాసదేవునిగా జన్మించాడు. యాకముగా ఉన్నటువంటి వేదాన్ని విభజించి అతడు వేదవ్యాసుడు అయ్యాడు. వ్యాసదేవుని జన్మ వృత్తాంతం గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది మన ఛానల్లో భాగవతం సిరీస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక 18వ అవతారం శ్రీరామచంద్రుడు. రామచరితం వినని నరుడే ఉండడు. శ్రీరాముని యశస్సు అటువంటిది. సముద్రాన్ని దాటడం, లోకకంటకుడైన రావణుని వధించడం వంటి మానవాతీత కర్మలను చేసిన జనరంజక పాలన చేయడం వలన శ్రీరాముని యశస్సు సర్వత్రా వ్యాపించింది. రామచరితం సంక్లిప్తంగా 9వ స్కందంలో వివరించబడింది.
19వ అవతారము, 20వ అవతారము శ్రీ బలరాముడు శ్రీకృష్ణుడు. బలరామకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. శ్రీమద్ భాగవతమంతా ఈ విషయాన్ని నిరూపణ చేయడానికే ఉద్దేశించబడింది. అంటే శ్రీకృష్ణుడు అవతారియే గాని అవతారము కాదు. కృష్ణ బలరాముల లీలలు దశమ స్కందంలో వివరించబడ్డాయి. కృష్ణ లీలలు, బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారకపుల లీలలు అంటూ మూడుగా విభజించబడ్డాయి. తరువాత అవతారం బుద్ధుడు. ఆస్తికులను ద్వేషించేవారిని సమ్మోహపరిచే ఉద్దేశంతో భగవానుడు కలియుగ ఆరంభంలో గయా ప్రాంతంలో అంజని సుతునిగా జన్మిస్తాడని భాగవతం భవిష్యత్తు పలికింది. వేదాల పేరిట జరిగే జంతు బలను నివారించడానికి భగవానుడు బుద్ధుని రూపంలో అవతరించి జీవకారుణ్యాన్ని ప్రసాదించాడు. కానీ వేద ప్రమాణాన్ని తోసిపుచ్చినందుకు బౌద్ధ మతము నాస్తికవాదంగా పిలువబడుతున్నది. చివరి అవతారం తరువాత యుగసంధి సమయంలో జగత్పతి అయిన భగవానుడు కల్కి అవతారాన్ని ధరించి రాజుల రూపంలో ఉన్నటువంటి అసురులను నశింపజేస్తాడు. కలియుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ కేవలం 5,000 సంవత్సరాలే గడిచాయని, కాబట్టి ఇంకా 4,27,000 సంవత్సరాలు కలియుగం గడవాల్సి ఉంది. అప్పుడే కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది. అప్పుడు తోకచుక్కలాగా ఆవిర్భవించే కల్కి భగవానుడు శాంతి వచనలతో కాక మెరుపు లాంటి ఖడ్గంతో దుస్సప్రాయులైన రాజులందరినీ వధిస్తాడు. ఈ విధంగా 22 అవతారాలను వర్ణించిన శ్రీమద్ భాగవతము భగవత అవతారాలు అసంఖ్యాకములను వర్ణించింది. ఋషులు, మనులు, దేవతలు, మను సంతతి మొదలగు వారందరూ కూడా భగవానుని అవతారాలే. వారు అంశ అవతారాలు లేదా కళావతారాలు అయి ఉన్నారు. ప్రజాపతులు కూడా అవతార స్వరూపాలే. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయంగా భగవానుడు. అతడు అవతారం ధరించే అవతారి అని భాగవతం చెప్తున్నది. తానే భగవానుడనే విషయాన్ని నిరూపించడానికి శ్రీకృష్ణుడు ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగము అనే షడ్భీభూతాలను తన లీలలో పూర్తిగా ప్రదర్శించాడు. కలియుగంలో తనను శరణు పొందిన భక్తుల యందు కరుణను చూపించడానికే దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా తన లీలను వ్యాప్తి చేశాడు. కృష్ణుడు చెప్పినది, కృష్ణుడు గురించి చెప్పబడినది అని 2 కృష్ణ కథలే మనకు లభిస్తున్నాయి. అంటే ఒకటి భగవద్గీత, రెండోది భాగవతము. అంటే అంధకారమైన ఈ కలియుగంలో అవి దారి చూపే దీపాల వంటివి.